ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడిపెట్టోడు రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం. మొత్తం నాకిపో ఆదివారం రా దగ్గరుండి ఓట్లు వేపిస్తాం. రేపు కేబినెట్ ఉన్నట్టుంది. రేపు కేబినెట్ లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి కేబినెట్ మొదలు పెడతారంట రేపు. అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కోళ్ళందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. రేపు కేబినెట్ లో కల్మా చదువుతారంటండి. నిజమా కాదా కనుక్కోండి మీరే. కల్మా చదివి మొదలు పెడతారంట. ఇంకా ఇక ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మా ఇందూర్ల పరిస్థితి ఏందో తెలుసు మీకు. అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ లెవెల్కి పెట్టినాం 4 రోజులు. పిసిసి ప్రెసిడెంట్ డిసిసిని చేసినాం. అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తాం. तेरा चीफ मिनिस्टर क्या कर रहा? रेवंतुद्दीन क्या है? चिचोरापन का चरम सीमा है. इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. चिचोरा मुख्यमंत्री नोड़. ఇక రేవంతుద్దీన్ అంటే కేబినెట్ లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్ శ్రీధర్ అని ఏమనుకోద్దు మళ్ళా. శ్రీధర్ బాబా ఇదడా. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఈయనకి తోక సూట్ కాదు సెట్ కాదు. బట్టి విక్రమార్కవే బట్టి అక్రమార్క చేసుకో. విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్ గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు విద్యుత్ పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు. దీనికి ఏమాంతరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. ఈయనకే పంచాయత కాదు మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతా ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. యు రిమెంబర్, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న
డెమోక్రటిక్ నడుపుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ ఫోన్లే 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 అంతే. ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ.